వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట చెరువును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ రవీందర్రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదన్నపేట చెరువు ఆయకట్టు రైతులందరికీ చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కౌన్సిలర్ సాంబయ్య, విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాంబారెడ్డి, సాంబయ్య, నగేష్, సాంబయ్య, రైతులు సారంగం, సాంబయ్య, నగేష్, రాంబాబు, కిష్టయ్య, కుమార్ యాదవ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సంపేట పట్టణ సమీపంలోని మాదన్నపేట చెరువు కింద రబీ తైబందిగా నిర్ణయించిన ఆయకట్టుకు సాగునీరు సరిపోకపోవడం వల్ల గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి దృష్టికి రైతాంగం తర్వాత రైతాంగ ప్రతినిధులు మా కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఏ విధంగానైనా సరే ఈ పైర్లను కాపాడాలి, నోటికి చేతికందే దశలో ఈరోజు పంట వచ్చి ఉన్నది కాబట్టి ఈ రెండు తాళ్ళు ఒక తాడైనా నీళ్ళు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా పంట 80 నుండి 90% అన్న చేతికందని చెప్పి రైతాంగం పేర్కొనడం, విజ్ఞప్తి చేయడం. అందులో భాగంగా గౌరవ శాసనసభ్యులు గారు పూర్తి స్థాయిలో ఏదైతే నీటిపారుదల శాఖ అధికారులతోటి, విద్యుత్ శాఖ అధికారులతోటి, గౌరవ కలెక్టర్ గారికి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అనిల్ కుమార్ గారు, ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు, అదేవిధంగా రెండు శాఖల ఉన్నతాధికారులు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఈ యొక్క మోటార్లను ఏదైతే తూముకు అందకుండా చెరువు మధ్యలో ఉన్న నీటిని ఎత్తిపోసి తూములో పోసి కాలువ ద్వారా ఆయకట్టుకి ఇవ్వాలన్న ఆలోచనతోటి మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన క్రమంలో ఈరోజు ఆదివారం ఉదయం మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు రైతాంగం అంతా కూడా ఈ చెరువు వద్దకు రావడం, అదేవిధంగా పెద్ద కాలువ వెంబడి కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 4వ రోజు ఈరోజు మోటార్లు నడపబట్టి ఒక్కొక్క మోటార్ 50 HP గల మోటార్లను 5 మోటార్లు మేము ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 7 మోటార్లు కట్ట వద్ద పెట్టుకున్నా 4 నుంచి 5 మోటార్లను నడపడం జరుగుతూ ఉంది. ఈ 4 మోటార్లు 5 మోటార్ల ప్రెషరే ఆ తూమ్లో ఉన్న ముందు ఆ తూమ్ సైజు తక్కువ ఉండడం వల్ల ఆ ప్రెషర్గా ఇక్కడి నుంచి గుంజలేకపోతూ ఉంది. అయినప్పటికీ కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఈ నీటిని అధికంగా తోడి అందులో పోసి కాలువ ద్వారా కింది ఆయకట్టుకు ఏదైతే పుట్టల పంపు బుర్ర వరకు వేసిన పైరు వరకు కూడా వెళ్ళాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే దయచేసి ఏదైతే రైతాంగం అనధికారికంగా వేసుకున్న రైతుల వల్లనే ఈరోజు చెరువులో తైబందిలో ఉన్న నీళ్లతోటి ఆ రోజు తైబంది ఇవ్వడం వల్ల పండుతుందని లెక్కల ప్రకారమే తైబంది ఇచ్చినప్పటికీ ఈ చెరువులో నడుస్తున్న మోటార్లతోటి తర్వాత ఈ కాలువ ద్వారా పైభాగంలో అంటే అనధికారిక ఆయకట్టులో రైతాంగం మోటార్లు పెట్టి నీళ్లు తీసుకోవడం వల్ల ఈరోజు తైబంది ఆయకట్టుకు చివరి ఆయకట్టుకు సాగునీరు కాలువ ద్వారా చేరలేకపోతూ ఉంది. కాబట్టి దయచేసి ఏదైతే గడిచిన 2 నెలలుగా రంగాయ చెరువు ద్వారా దేవాదుల మోటార్లను నడిపించి రంగాయ చెరువులో పోయించి రంగాయ చెరువు నల్లమాడు ద్వారా కూడా వాగు ద్వారా మాదన్నపేట చెరువులోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. కొద్ది వాటర్ చెరువులోకి కూడా రావడం జరిగింది. కానీ వాగు పొడుగుతో కూడా సుమారు 350 నుంచి 400 మోటార్లు సుమారు 9 నుంచి 10 కిలోమీటర్ల నిడివిగల లెంతులో ఆ యొక్క పంటలు వేసుకున్న వాళ్ళు అంటే రైతాంగం నేను పంటలు ఎందుకు వేసుకున్నారు అనలేదు. కానీ గతంలో వర్ష తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఆ రోజు ఆ వాగు ఆధారంతో వేసుకున్న పంటలు పండడం జరిగింది. కానీ ఈరోజు గత వర్షాకాలంలో కురిసిన కొద్దిపాటి వర్షం, ఆగస్టులో పోయిన వర్షం ఆగస్టు నుండి నేటి వరకు అడ్రస్ లేకుండా పోయింది. ఒక పక్క మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.